నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలపై చర్చ, 42 అంశాలకు ఆమోదం. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని చిన్ని, ఏడాది కాలంలో విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యాఖ్య. నేడు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం, పలు అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్, ఐలాకు మంచినీరు కేటాయించే ప్రతిపాదనను తిరస్కరించడంపై టీడీపీ నేతలు ఫైర్. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని అన్నారు. కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకెళ్లి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా 42 అంశాలకు ఆమోదం తెలిపారు. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింపు చేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చు అని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు. కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదని, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు. విజయవాడ ఎంపీగా ఏడాది పాలనలో విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టానని, కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేశానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్ల రూపాయల పనులకు 15 రోజుల్లో టెండర్లు పిలువబోతున్నారని చెప్పారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా వెళుతున్నామని అన్నారు. విజయవాడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడిపేలా అడుగులు వేస్తున్నామన్నారు. 2 ఏళ్లలో వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇప్పటి నుంచే రోడ్లు, ఘాట్ల అభివృద్ధిపై దృష్టి పెడతామని తెలిపారు. విజయవాడ ఎంపీగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. తన రాజకీయ జీవితంలో తనను ఎంపీగా పార్లమెంట్లో కూర్చోబెట్టిన చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఇతర నేతలు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. పార్లమెంటు సభ్యునిగా ప్రయాణం మొదలుపెట్టిన తనకు అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారన్నారు. మొత్తం 8 ఆర్ఓబీలు ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసిన గుణదల, రాయనపాడు రైల్వే స్టేషన్లు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయన్నారు. జాతీయ రహదారులతో పాటు 6.3 కిలోమీటర్ల మహానాడు రోడ్ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ వస్తుందని, గొల్లపూడి వెస్టర్న్ బైపాస్ కూడా జాతీయ రహదారిగా నిర్మాణం జరుగుతుందన్నారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేసి బైపాస్ రోడ్ నిర్మాణం చేశామన్నారు. ఆటోనగర్ వైపు ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయించారని, 24 గంటలు ఆటోనగర్లోకి లారీలు వచ్చేలా చేస్తున్నామన్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులకు వెయిటింగ్ హాల్స్ ను నిర్మాణం చేస్తున్నామని, వచ్చే 40 ఏళ్లు భక్తుల తాకిడి తట్టుకునేలా ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు లేకుండా డిపిఆర్ సిద్ధం చేశామన్నారు. తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు. నేను కూడా ప్రప్రథమంగా పార్లమెంటు సభ్యుడిగా నా తొలి అడుగు ఈ సంవత్సర కాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్న తపన, ఇటువంటి వాటితో నా రాజకీయ జీవితం ఈ సంవత్సర కాలంలో నా ప్రయాణం గురించి, నేను చేసుకున్న కార్యక్రమాల గురించి వివరించాలని అనుకున్నాం. ముందుగా నా రాజకీయ జీవితంలో నన్ను పార్లమెంటు సభ్యునిగా కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నాకు అత్యంత ఆప్తుడు మా
యువనేత గౌరవ నారా లోకేష్ గారికి, కూటమి నేతలందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, వీటికి తోడు నా ఈ ప్రయాణంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా నా సేవా కార్యక్రమాల సమయం నుంచి నా తొలి అడుగు ప్రయాణంలో నాతో పాటు నిలిచిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో నాకు ఇటువంటి కొత్తది కాబట్టి అలవాటు పడడానికి ఒక నెలన్నర సమయం పట్టింది. ఈ సమయంలో అధికారులతో కానీ నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ కాలంలో విజయవాడ నగరం గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే విజయవాడ నగరం చుట్టూ కూడా రైల్వే లైన్లు ఆకుపై ఉన్న నగరం. ఈ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆటో నగర కార్మికులు, భవన కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నగరంలో మధ్య కార్మిక లోకం ఎక్కువగా నివసించే ఈ నగరంలో వారి శ్రేయస్సు కోరే ఎక్కువగా కష్టపడదామని నేను మొదటి నుంచి చెబుతున్నట్టుగానే రైల్వేస్లో నేను చూస్తే గత 6 నెలలుగా పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకువెళ్తోందని అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం ప్రధాని మోదీ వచ్చి పునః ప్రారంభించారని, అలాగే నిధులు కూడా కేటాయించారని తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంటే మరొక పక్క జగన్ సహించలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందని, ఈ ప్రాజెక్టును తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. జగన్ మాత్రం వీటిపై ఖండించకుండా మౌనం వహిస్తున్నారని, బనకచెర్ల ప్రాజెక్టుపై జగన్ స్పందన ఏమిటో చెప్పాలన్నారు. పోలవరం నుంచి వచ్చే నీళ్లు బోల్లాపల్లి మీదుగా నల్లమల్ల వైపు నీళ్లు తీసుకెళ్లి అక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ బనకచెర్ల అని అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లని వృధా చేయకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్టుతో ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. ప్రకాశం, నెల్లూరు ఇలా అనేక ప్రాంత ప్రజలకి త్రాగునీటి సమస్య లేకుండా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుకలో అవినీతి చేసినట్టు కూటమి ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి పుష్ప లాంటి డైలాగ్స్ వేసి శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న జగన్ ఏ విధంగా రాష్ట్రానికి ఇంకా అవరోధంగా నిలబడిన దాని మీద మాట్లాడడానికి ఈ రోజున నేను రావడం జరిగింది. ముఖ్యంగా మనం కనుక చూస్తే గత సంవత్సరంలో ఈ రాష్ట్రానికి సంబంధించి 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించారో, శాంతి భద్రతలు లేకుండా ఏపీ అంటే నంబర్ 1 ఉండాల్సింది తీసుకెళ్ళి ఎక్కడో 25వ స్థానానికి తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అంతకుముందు 3 రాజధానులు అన్నదాన్ని ఒక రాజధానిగా, దరిదాపుగా 52,000 కోట్లతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మే 2వ తారీఖున పునఃప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం, మరి అది కూడా 27 జనవరికి పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది.
కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ సభలో ఒకరిని ఒకరు పొగుడుకోవటం తప్ప ఇంకేమీ కనిపించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సుస్థిర అభివృద్ధికి తేడా ఉందని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి అడుగు సుపరిపాలన వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వార్షికోత్సవ సభను గూర్చి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంది తొలి అడుగు కాదు అని వర్షన్ 4.1 అని వారే చెప్పారన్నారు. 2014 తర్వాత చంద్రబాబు అనుభవం ఆగిపోయిందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్లో మన దేశం 109వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. సుస్థిర అభివృద్ధికి తేడా ఉందన్నారు. ప్రధాని మోదీ గత సంవత్సర కాలంలో 3 సార్లు మన రాష్ట్రానికి పర్యటనకు వచ్చారని, 3 సార్లు వచ్చినా ప్రజలకు గుర్తుండే మాట ఒక్కటైనా చెప్పారా అని ప్రశ్నించారు. 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అంటున్నారు. ఒక్కటైనా కార్యరూపం దాల్చిందా అని నిలదీశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. P4 విధానంలో కార్పొరేట్ల దయతో పేదల అభివృద్ధి జరుగుతుందా, ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు గారు వాయిదా పడిన వార్షికోత్సవాన్ని నిర్వహించారు అమరావతిలో. ఆ సందర్భంగా 1:40 నిమిషాల పాటు, అంటే 100 నిమిషాలు అధికారులకి, ప్రజాప్రతినిధులకి క్లాస్ తీసుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా డైలాగులు వదిలారు వద్దంటూనే. ఈ మొత్తం ఉపన్యాసం అంతా కూడా స్వాత్కర్ష, అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, అతిశయోక్తులు, అర్ధసత్యాలతోటి నిండిపోయింది. వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ రోజుల్లో అంతా కూడా దాన్ని బిల్డ్ చేయటమే. అట్లాగే దీంట్లో ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం, ప్రభుత్వం మీద ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజలను డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాడులో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు, వాళ్లే పరిపాలన చేస్తారన్నారు. నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికలు గెలిపించాలి ఆయన్ని. 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులకి. కాబట్టి కార్యకర్తల, అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. గత 50 రోజులుగా ఆందోళన చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 6,000 రూపాయల వేతనాన్ని పెంచుతూ కౌన్సిల్ మరో నిర్ణయాన్ని తీసుకుంది. ఇలా పరిధిలోని జిమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ కు నీటి సరఫరా చేయాలన్న ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరించింది. ఇంజనీరింగ్ సెక్షన్ లో కార్మికుల సంఖ్యను పెంచాలని తీర్మానానికి ఆమోదం తెలిపింది. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి అనేక సమస్యలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. వాటికి ప్రశ్నలు వేస్తూ అధికారుల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సెలవులో ఉన్న నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ సైతం లీవ్లో ఉన్న విషయం సభ దృష్టికి రావడంతో మేయర్ భాగ్యలక్ష్మి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన కౌన్సిల్ సమావేశ సమయంలో సమాధానం చెప్పాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో సభ్యులు సంతృప్తి చెందేలా సమాధానాలు ఎలా ఇవ్వగలరని డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ని నిలదీశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న జమక్ హౌసింగ్ సొసైటీలోని 400కు పైగా కుటుంబాలకు తాగునీరు సరఫరా విషయమై కౌన్సిల్లో పాలక, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే ఐల నుంచి కార్పొరేషన్కు కోట్లాది రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉండగా తాగునీటిని ఎలా సరఫరా చేస్తామని పాలకపక్షం ప్రశ్నించింది. 400 పైగా ఉన్న కుటుంబాలు తాగునీరు లేక పడుతున్న అవస్థలకు పాలకపక్షం పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల సిపిఎం, టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అలాగే పాలకపక్షానికి చెందిన కార్పొరేటర్ల ప్రతిపాదనలను ఆమోదిస్తూ తమ ప్రతిపాదనలు ఆఫీసులో రిమార్కుల కోసం పంపడం పట్ల విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంకా పావలా వడ్డీ రుణాలు, ఆర్థిక సంఘం నిధులు, ఆస్తి పన్ను పెంపుదల వంటి అనేక అంశాలపై కౌన్సిల్లో చర్చ ఆసక్తికరంగా సాగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయానికి ఎజెండాలో 30 అంశాలపై మాత్రమే చర్చ సాగింది. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి అత్యవసర పని మీద సభకు హాజరు కాకపోవడంతో ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అధ్యక్ష స్థానంలో ఉండి సభను నడిపించారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం కౌన్సిల్ సమావేశంలో పెట్టిన అనేక తీర్మానాలను ఆమోదించడం జరుగుతుందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలో మంచినీరు సమస్య ఉందని, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో లైఫ్ లైన్లు మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నేడు జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 156 సబ్జెక్టులు సభ ముందుకు రాగా వాటిలో 34 అంశాలపై చర్చ మధ్యాహ్న భోజన విరామ సమయానికి పూర్తయిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా నగరంలోని రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా సమస్యలపై సమగ్రమైన చర్చ సాగిందని ఆమె పేర్కొన్నారు. విజయవాడలో మంచినీటి సమస్య ఉందని గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో కొత్త వాటర్ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత 50 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్య సభ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం 15,000 వేతనం పొందుతున్న కార్మికులకు 21,000 వేతనం చెల్లించేందుకు వచ్చే కౌన్సిల్లో తీర్మానం చేయాలని నిర్ణయించామని మేయర్ వెల్లడించారు. అగ్రికల్చర్, వాటర్ సప్లై విభాగాల్లో కొంతమంది కార్మికులను నియమించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 156 అంశాలన్నవి కౌన్సిల్ దృష్టికి రావడం జరిగింది. అందులో ఇప్పటికీ 34 అంశాలన్నవి పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ దీని మీద ప్రధానంగా ఈరోజు చర్చలు జరగడం జరిగింది. వాటర్ సప్లై విజయవాడ నగరంలోన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాటర్ చేంజ్ అవుతుంది. అలాగే వాటర్ పైప్ లైన్లు బాలేదని కొంతమంది కార్పొరేటర్లు పలు అంశాలు రేస్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సిఈ గారికి కానీ లేకపోతే ఇంజనీరింగ్ సెక్షన్కి కానీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే కొండ ప్రాంతాల్లోన ఏదైతే వాటర్ పైప్ లైన్లు డ్యామేజ్ జరిగినాయి, కొత్త వాటర్ పైప్ లైన్లు వేయాల్సిందిగా తెలియచేయటం జరిగింది. అలాగే ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ, హార్టికల్చర్ సెక్షన్లో కానీ, అలాగే ఆఫ్కాస్ వర్కర్లు 15,000 జీతం ఎవరికైతే ఉందో వాళ్ళు గత 50 రోజుల నుంచి సమ్మె చేయటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈరోజు ఉపశమనంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చే కౌన్సిల్ ఆమోదం కొరకు వాళ్ళందరికీ హెల్త్ వెలియన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇచ్చే విధంగా, మరొక 6,000 అదనంగా ఇచ్చే విధంగా ఏదైతే మనం పిహెచ్ వర్కర్లకు ఇస్తున్నామో అదే రకంగా వీళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ కౌన్సిల్ దృష్టికి ఆ ఫైల్ రావాల్సిందిగా కమిషనర్ని కూడా ఆదేశించడం జరిగింది. వైసీపీ సభ్యులు తమకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సభ్యులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగర అభివృద్ధి జరుగుతున్నందున అది ఓర్వలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యుల ప్రవర్తనపై టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఆటోనగర్ ప్రాంతంలోని ఐలాకు మంచినీరు అందించాలన్న కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ నగరంలో మంచినీటి కొరత ఉండదని ప్రతి ఒక్కరూ భావిస్తారని బాలస్వామి తెలిపారు. అలాంటప్పుడు ఆటోనగర్ లాంటి ప్రాంతానికి తాగునీరు అందించకపోవటం ప్రభుత్వ అసమర్థతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రజా ప్రయోజనాల తీర్మానాలతో పాటు మరికొన్ని అంశాలను కౌన్సిల్లో పెట్టినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చ జరగాలని తమకున్న అభిప్రాయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాలకపక్షం వినిపించుకోవటం లేదని తెలిపారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళి పాలకపక్షంగా మరి వాళ్ళ జులుం చూపిస్తున్నారు. 450 కుటుంబాలు మంచినీళ్ళు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని మరి ఐలా వాళ్ళు జమా గృహాలు మరి 485 ఇళ్లకు సుమారుగా 2,500 మంది జనాభాకి 485 ఇళ్లకి 2,500 మంది జనాభాకి కార్పొరేషను మరి పైప్ లైన్ వేసి మంచినీరు అందిస్తే కనుక వాళ్ళ దగ్గర మనం మంచినీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు. కానీ కేవలం ఐలా వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశానికి అనుబంధంగా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు
ఈ ప్రతిపాదన తిరస్కరించడం అనేది చాలా దుర్మార్గం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏకపక్ష ధోరణితో పాలకపక్షం వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యంకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా కార్పొరేటర్లు మంచినీటి అవసరాన్ని నిరంతరం ప్రస్తావిస్తున్నప్పటికీ ఇప్పటికీ వీఎంసీ సరైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. గత పాలకుల తప్పిదాలను ఇప్పుడు కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ప్రజలకు అవసరమైన వస్తువులు కల్పించడంలో కార్పొరేషన్ విఫలం అవుతోందని మండిపడ్డారు. ఈ రోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయండి. కనీసం క్వశ్చన్ అవర్ అంటే 1 గంట ఉంటుంది. కనీసం ఈ ఏదైతే ఇప్పుడు పాలకపక్షము వైసీపీ గవర్నమెంట్ ఉందో ఈ నగరపాలక సంస్థలో క్వశ్చన్ అవర్ని 10 నిమిషాల ముందే ముగించి ప్రజా సమస్యలు చర్చించకుండా చేసింది. అంటే టైం లిమిట్ అనేది కూడా వాళ్ళు పాటించట్లేదు. దాంతోపాటు వాళ్ళ ప్రతిపాదనలు మొదలయ్యి అజెండా మొదలైన దగ్గర నుంచి 1వ అంశం దగ్గర నుంచి 15వ అంశం దాకా అసలు కనీసం ఏదైతే ప్రతిపాదన పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా విధంగా నెక్స్ట్ అనే ఫ్లోర్ లీడరు ఆయన మొదలుపెట్టి చెప్పడము, దాంతోపాటు మేయర్ గారు మేయర్ పీఠంలో ఉండి ఆమె కూడా సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరంలో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు ఉన్నారండి. వాళ్ళ కార్మికులు జమైకా సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళకి మంచినీరు కావాలని అడిగారు. వాళ్ళు కార్పొరేషన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తాం మేము తప్పనిసరిగా నగరపాలక సంస్థ తరపున మాకు మంచినీళ్ళు అందించండి అని అడిగితే ఆ మంచినీళ్ళు అనేది సబ్జెక్ట్ వస్తే మేము ఏదైతే కూటమి తరపున ఉన్న కార్పొరేటర్లందరం కూడా తప్పనిసరిగా విజయవాడ నగరపాలక సంస్థలో మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కార్పొరేటర్లు గట్టిగా మేము మేయర్ గారిని నిలదీశాము. ఒంటెద్దు పోకడలతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుందని కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపడ్డారు. కౌన్సిల్లో కూటమి నాయకులు తీసుకొచ్చిన అనేక ప్రజా ప్రయోజనమైన ప్రతిపాదనలు తిరస్కరించడం దారుణమని ఆయన అన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో విజయవాడ నగరంను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించడం ఏమిటి? మంచినీరు అడిగితే సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే కాకుండా ప్రజల సమస్యలను పట్టించుకోని తీరు స్పష్టంగా చూపుతోందని విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ మీ అందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఈ ప్రతిపాదనలో మేయర్ గారు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫ్లోర్ లీడర్ ఎవరైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోకడలో ఈరోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున 3వ ప్రతిపాదన 3వ అంశంలో ఏముందంటే మొమ్మనేని ప్రసాద్ గారు ఆటో నగర్ వాళ్ళకి ఐలా వాళ్ళకి వాటర్ మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు గట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళకి ఆ దమ్ము లేక అంటే మంచినీళ్ళ కోసం అడిగితే సస్పెండ్ చేసామని ఇవ్వాలి వాళ్ళు, అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాలి, రేపు పొద్దున మనకు ఇబ్బంది డిఫెన్స్లో పడతామని చెప్పి భావించి వాళ్ళు విరమించుకున్నారు, సస్పెన్షన్ కూడా విరమించుకున్నారు. అంటే న్యాయబద్ధంగా విజయవాడలో ఉన్నటువంటి మా పార్టీ కూటమి ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైనా సరే ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా ప్రతిపాదన తిరస్కరించడానికి లేదని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మోసంలో తేడా లేదని, రెండు ప్రజలను నమ్మించి తప్పుదోవ పట్టించాయని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపేందుకు మాత్రమే వీరు పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు సిపిఎం పార్టీతో కలిసి పోరాటానికి వచ్చేందుకు సిద్ధం కావాలని బోయ సత్యబాబు కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుండడం దురదృష్టకరమని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. దీని ప్రకారం 20% వరకు పన్నులు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. పన్ను పెంపుదల ద్వారా నగర ప్రజల నుండి 40 కోట్ల ఆదాయం రాబట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. బాధుడే బాధుడు అని గగ్గోలు పెట్టిన నాటి వారు నేడు పాలకపక్షంలో ఉన్న ఎటువంటి తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లో అధికారులు తగ్గిపోతున్నారని, ఇన్ఛార్జీల ఆధిపత్యం పెరిగిపోతోందని
లేదని ఆరోపించారు. కూటమి పాలన ప్రారంభమై ఏడాది అయినా కార్మికుల నియామకం జరగలేదని, మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. అదనపు పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 800 మంది లబ్ధిదారులకు 5 ఏళ్లుగా ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అలాగే టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని గత కౌన్సిల్లో ఆమోదించినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయలకు మంచినీరు ఇవ్వాలని ప్రతిపాదనను తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఇది ప్రజా ప్రయోజనాల విరుద్ధంగా ఉన్న చర్య అని అన్నారు. భూ ఆక్రమణల విషయానికి వచ్చేసరికి విజయవాడలో భూ కబ్జాలు అధికంగా జరుగుతున్నాయని, కామన్ సైట్లను ఆక్రమిస్తూ 100 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసినట్లు ఆరోపించారు. జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మొత్తం 148 ఎజెండాలు ఇప్పటికీ 33 మాత్రమే చర్చకి అవకాశం కలిగింది. ఈరోజు కౌన్సిల్లో ప్రధానంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మన నగర ప్రజల మీద 40 కోట్ల భారం మోపేదానికి ఇళ్ల రీసర్వే 100% చేసి మినిమం 20% పెంపుదల చేయాల్సినటువంటి ఈ నగర ప్రజల మీద భారాల విషయం మీద సిపిఎం పక్షంగా పాలకపక్షాన్ని ప్రతిపక్షాలను కూడా సిపిఎం పక్షంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఆనాడు వైసీపీ ఆస్తి విలువ ఆధారంగా బీజేపీ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల పెంపుదల భారీగా చేసినప్పుడు తెలుగుదేశం పక్షం వారు ఈ బాధుడే బాధుడు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం, ఈరోజు వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అంశం, దీన్ని సవరిస్తాం సమీక్షిస్తామని చెప్పారు. దాన్ని సవరించకుండా సమీక్షించకుండా మరలా ప్రతి నగరపాలక సంస్థ మీద మినిమం 20% ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మీద రాబట్టాలంటున్నారు. అంటే ఈరోజు నగర ప్రజల మీద 40 కోట్లు మినిమం వసూలు చేయాలని కూడా టార్గెట్ పెట్టారు. ఇది 40 కోట్లు కాదు, రాబోయే రోజుల్లో ఈ సర్వే అనంతరం 80 కోట్లు చేరుకున్న ఆశ్చర్యపోవసరలా. ఏమాత్రం విజయవాడ నగరానికి నిధులు వచ్చే విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ గ్రాంట్స్ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. నగర ప్రజల మీద మాత్రం 100 కోట్ల రూపాయల భారాలు మోపేదానికి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజల్ని బాధే దాంట్లో వైసీపీ అయినా టీడీపీ అయినా కూటమి అయినా ఇద్దరు ఒకటే, ప్రజల్ని బాధుడే బాధుడు కార్యక్రమంలోకి వెళ్ళారు తప్ప విజయవాడ నగర ప్రజలకి ఏమాత్రం ఒరగబెట్టింది లేదని ఈ ఏడాది పాలన రుజువు చేస్తుంది. దీని మీద ప్రజలు కూడా పోరాటాల్లో కలిసి రావాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ ప్రెస్ క్లబ్ తమదే అంటూ ప్రెస్ క్లబ్లోకి వచ్చే వేరే సంఘం జర్నలిస్టులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ డీజీపీ ఉదయరాణిలకు ఫిర్యాదు చేశారు. విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్టు పెద్దల నేతృత్వంలో జూలై 1971లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి ప్రెస్ క్లబ్ విజయవాడకు శంకుస్థాపన చేశారని, అయితే ప్రెస్ క్లబ్ తమదే అంటున్న ఏపీడబ్ల్యూజే హైదరాబాద్లో ఏప్రిల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా డాక్యుమెంట్స్ కనపడుతున్నాయని సిపి దృష్టికి తీసుకువెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన ఏపీడబ్ల్యూజేకు ఎలా చెందుతుందని, అదేవిధంగా అలనాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 ప్రెస్ క్లబ్ పేరుతోనే మొదటి అంతస్తు ప్రారంభించి ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్లో ఉన్న 1971 శిలాఫలకంలో కానీ 1995 శిలాఫలకంలో కానీ ఎక్కడా కూడా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమని ప్రస్తావన రాలేదన్నారు. ప్రెస్ క్లబ్ విజయవాడ జర్నలిస్టులో ఉన్న అందరిది అనే సాధన సమితితో గత 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ మిత్రులు వెళ్తూ ఉంటే వారిపై దాడులు చేస్తున్న నిరసిస్తూ పోలీస్ కమిషనర్ గారికి మరియు డీసీపీ గారికి కూడా ప్రెస్ క్లబ్ అందరికీ సాధన సమితి తరపున మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నేతలకి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రెస్ క్లబ్ అందరిది. 1971లో ప్రెస్ క్లబ్ శంకుస్థాపన జరిగితే మీ సంఘం 1975లో ఏర్పడింది. 1975లో ఏర్పడిన సంఘానికి 71లో ఉన్న ప్రెస్ క్లబ్ ఎలా చెందుతుంది? మీరు మీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లు ఏ రకమైన జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా ప్రభుత్వ ఆస్తులకి ధ్వంసం చేసే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించారు. మీరు చేసిన వ్యవహార శైలి పాత్రికేయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా మీరు ఉందని మనం చేస్తున్నాం. మీరు మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇరిగేషన్ శాఖ వారికి కానివ్వండి, కోట్లాది రూపాయలు
చాలా సిగ్గు అనిపిస్తుంది. మీకు వచ్చిన ఆదాయం ఏమైపోయింది? మీ ఆదాయాన్ని ఏ రకంగా మీరు వాడుతున్నారు? మీ ఆడిట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీ ఆడిట్లు మీరు చెక్ చేసుకోండి. మీరు చేసే తప్పేంటో, మీరు చేసే అవినీతి మీకు అర్థమవుతుందని సొంతంగా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్ గురించి వివాదాలు చేయడం ఏపీడబ్ల్యూజే వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. మేము సామరస్యంగా సబ్ కలెక్టర్ కాడి నుంచి, కలెక్టర్ దగ్గర కాడి నుంచి, ఎస్సీపీ కానీ అందరికీ విజ్ఞప్తులు చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ప్రెస్ క్లబ్కి ఎవరు వచ్చినా ఇది మీరు రాకూడదని చెప్పే విధానంలో వాళ్ళు దాడులు చేయడం, లేకపోతే బయట పంపించేయడం, అక్కడ ఏదైనా ప్రెస్ మీట్ జరిగితే రానివ్వకుండా అడ్డుకోవడం, తోటి జర్నలిస్టులని అడ్డుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. జర్నలిస్టు యూనియన్లుగా పేరు చెప్పుకున్న నాయకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే జర్నలిస్టు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. జర్నలిస్టులు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో. అయితే జర్నలిస్టులే అసలు అన్యాయం పాల్పడుతున్నప్పుడు ఆ మిగతా జర్నలిస్టులు పరిస్థితి ఏంటి? ఒకటి, మనం నీతులు చెప్పడానికి కాదు, సహాయం చేయడానికి, ఎదుటోళ్ళు అర్థం చేసుకోవడానికి, మన హక్కుల్ని ఎదుటోళ్ళు హరించుతున్నారు అనే ఫీలింగ్లో మేము లేకోకుండా సక్రమంగా ఇప్పటికైనా సరే సామరస్యపూర్తంగా పోదాం. అంతేగాని ఒకళ్ళ మీద రెచ్చకుంటే వచ్చేదేంటి? మన సమాజానికి ఏమి ఇస్తున్నాం? ఏదన్నా ఒక సీన్ చూపించినప్పుడు అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, మరి రకరకాల సలహాలు ఇస్తామే మనము. మరి మన పరిస్థితులు ఏంటి? మనకి వేరే వాళ్ళు సలహా ఇచ్చే ధీనస్థితికి మనం దిగజారకూడదని అందరం జాగ్రత్తగా మంచి మనసుతో అందరం కలిసికట్టుగా ఉందామని మేము మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ప్రజలతో నిరంతరం మమేకమైన విశాలాంధ్ర దినపత్రిక ఎప్పటికీ ఒక చారిత్రక అపురూపమైన పత్రికగా విలసిల్లుతోందని, ఎన్ని కష్టాలు ఎదురైన తనదైన శైలిలో ముందుకు సాగుతోందని సి రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. విశాలాంధ్ర చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిళితమై ఉందని కొనియాడారు. చంద్రం బిల్డింగ్స్ లో విశాలాంధ్ర జాతీయ దినపత్రిక 78వ వార్షికోత్సవ సభను విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఉపాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ విశాలాంధ్ర వార్షికోత్సవానికి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా దినపత్రిక జర్నలిస్టులకు, సిబ్బందికి, యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన చూసిన జర్నలిస్టు రాఘవాచారి అని, ఆయన హయాంలో తన జర్నలిజం ప్రస్థానాన్ని ఆలపాటి గుర్తు చేసుకున్నారు. విశాలాంధ్రకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ అద్భుతమని, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లోనూ తనదైన చెరగని ముద్ర వేసుకుందని నొక్కి చెప్పారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో విశాలాంధ్ర మరింతగా ప్రజలతో మమేకమయ్యేలా విస్తరించాలని, ఇందుకోసం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, వర్తమాన అంశాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రజా ప్రయోజనాల్లో మిళితం కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతిక రంగం, సోషల్ మీడియా విస్తృతితో విశాలాంధ్రను మల్టీమీడియా రంగం వైపునకు మళ్లించాలని, కాలానుగుణంగా మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేయకుండా తన పద్ధతుల్లో కొనసాగుతూ 73వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి ఉత్సవానికి నిన్నటి రోజు మన కొద్దిపాటి సౌలభ్యం కొద్దీ ఈ రోజుకి మనం మార్చుకున్నాం. ఈ సందర్భంగా మరో సంతోషకరమైనటువంటి విషయం ఏమంటే, మన విశాలాంధ్రకి సుదీర్ఘకాలం పాటు ఎడిటర్గా అన్ని రకాల దీని ప్రగతి కోసం పాటుపడినటువంటి కామ్రేడ్ సి రాఘవాచారి గారి పేరుతో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రెస్ అకాడమీకి చైర్మన్గా మనందరి వాడు జర్నలిస్టుగానే కాకుండా జర్నలిజానికి ఒక ప్రత్యేకతని, సార్థకతని తీసుకొచ్చినటువంటి మనందరి ఆప్తులు సోదరులు ఆలపాటి సురేష్ గారు. నాకు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. విశాలాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రతో ముడిపడిన ఒక గొప్ప సౌధం ఇది. ఇందాకడ మన మిత్రుడు రామారావు గారు తనకు సహజ సిద్ధమైన విరుపుతోటి అన్నప్పటికీ అపురూపమైన పత్రికని, అది నిజంగానే అపురూపమైన పత్రిక. ఆ విరుపు లేకపోయినా అది అదే. అంతటి గొప్ప పత్రిక. అందున నాకు తెలిసిన జర్నలిస్టుల్లో, నేను చూసిన జర్నలిస్టుల్లో, నేను ఇంటరాక్ట్ అయిన జర్నలిస్టుల్లో నాకు తెలిసి నా లెక్క ప్రకారం చక్రవర్తి రాఘవాచారి గారిని మించిన మరో గొప్ప జర్నలిస్ట్ లేడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలపై చర్చ, 42 అంశాలకు ఆమోదం.
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేసినేని చిన్ని ఏడాది కాలంలో విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యాఖ్య. నేడు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. పలు అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్ ఐలాకు మంచినీరు కేటాయించే ప్రతిపాదనను తిరస్కరించడంపై టీడీపీ నేతలు ఫైర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.